సెప్టెంబర్ 25న ఓజస్ గంభీర థియేటర్లోకి వచ్చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి జరిగింది. ఈవెంట్కు ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ తాను సినిమాలో నటించిన కాస్ట్యూమ్ వేసుకుని మరీ ఆయన ఈ ఈవెంట్కు హాజరయ్యారు. అభిమానులను ఉత్సాహపరుస్తూ ఆయన స్పీచ్ ఆద్యంతో కొనసాగింది. అయితే ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అయితే వైరల్గా మారాయి. తాను సినిమా చేసేటప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తానని, రాజకీయాలు చేసేటప్పుడు కేవలం రాజకీయాలు మాత్రమే ఆలోచిస్తానన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఓజీ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ను మెచ్చుకుంటూ ఆ రోజుల్లో ఇలాంటి యంగ్ డైనమిక్ డైరెక్టర్లు ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అంటూ ఆయన చమత్కరించారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు కొంతమంది రాజకీయ మేధావులు. అసలు పవన్ మాట్లాడిన దాంట్లో తప్పుందా? ఓజస్ గంభీర ఉద్దేశం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతోటి అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మెగా అభిమాని అలాగే జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నా వాయిస్ నమస్తే అండి. ఎస్ లక్ష్మణరావు డిస్టర్బెన్స్ మా దగ్గర అయితే మంచిగానే వినబడుతుంది ప్రజెంట్. అయితే లక్ష్మణరావు గారు, ఒక్కటి ఓజస్ గంభీర సినిమా థియేటర్లోకి అయితే వచ్చేస్తుంది. మరి ఈ థియేటర్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఒక బయట అయితే మన దగ్గర ఉంది, అది ప్లే అవుతుంది. అది ప్లే అయిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్తాం. సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు. లక్ష్మణరావు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఉత్తేజపరుస్తూ అక్కడ ఉన్న అభిమానులు మాట్లాడారో దానిలో కొన్ని వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో అయితే ఒక రకంగా నిన్నటి నుంచి ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటారు? కారణం ఏంటంటారు అసలు ట్రోల్స్ చేయడానికి? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి హృదయపూర్వక నమస్కారం. లక్ష్మణరావు గారు, వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణరావు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వతహా ఒక సినిమా స్టార్, ఒక సినిమా హీరోగా ఆయన చాలా సినిమాలు తీశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ అన్నయ్య తర్వాత ఈయన వచ్చారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సరే మనకు తెలుసు గతం ఏంటనేది, పవన్ కళ్యాణ్ గారి గతం ఏంటనేది మనకు తెలుసు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన మార్కెట్ పెంచుకోవడానికి ఏదైతే హరిహర వీరమల్లి సినిమా అనేది అటర్ ఫ్లాప్ అయిందో దాని మీద కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఉర్రెత్తిగించాలి అనే దీంట్లో మాట్లాడిన మాటలు కనబడుతూ ఉన్నాయి. అయితే నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి డైరెక్టర్లు ముందుగా ఉంటే నేను రాజకీయాలకు రాకుండా ఉండేవాడినేమో, రాజకీయాలు నాకు అవసరం లేకపోయేమంటే ఆయన అంతర్గత విషయమే అది. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఇటువంటి మంచి డైరెక్టర్లు ఉండుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రాకుండా ఉండేనేమో. ఎందుకంటే రాజమౌళి గారు లాంటి వాళ్ళు, సుకుమార్ లాంటి వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద ఎవరైతే ఒక సామాజిక స్పృహ తీసినటువంటి శంకర్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీసుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి, ఈ పరిస్థితి వచ్చిండేది కాదు పవన్ కళ్యాణ్ గారి మూలన. ఎందుకంటే ఆయన సినిమా రాజకీయం రెండు ఒకేలాగా చూస్తూ ఉన్నారు. సినిమా వేరు, రాజకీయం వేరు, సమాజం వేరు అన్న విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమాలో ఫ్యాన్స్ ని ఉర్రెత్తలగించడానికి, ఫ్యాన్స్ కి హైపీస్ట్ గా ఉండడానికి, ప్రేక్షకుల్ని రంజింపు చేయడానికి మనం ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా, ఎన్ని కత్తులు అటు ఇటు తిప్పినా, కర్రసాము చేసినా, కిక్ బాక్సింగ్ చేసినా, లేదు
కరాటీ చేసినవన్నీ కూడా సినిమాలో ఫ్యాన్స్ అందరూ ఇజలేస్తారు. ఓ నిజమైన హీరో బయట కూడా ఇలాగా ఉంటారేమో అని అందరూ కూడా సంబరపడుతుంటారు. కానీ రియల్ గా బయటకు వస్తారు వేరే. ఇదే పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు, అయ్యా నేను రాజకీయాల్లోకి వచ్చింది నాకు ఒక 7 సిద్ధాంతాలు ఉన్నాయి, నేను కులాన్ని కలిపే ఆలోచన చెప్పారు కదా, విధానం, మతాల ఇలాంటి ప్రస్తావన కత్తి పట్టుకుంటే ఎస్ లక్ష్మణరావు గారు